ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్త్రీ జనోద్ధారకుడు. ఆయన తెచ్చినటువంటి సంస్కరణల ద్వారానే స్త్రీ జాతి ఔన్నత్యం పెరిగింది అన్నది విశ్వవ్యాప్తంగా ఆమోదించబడినటువంటి సత్యం. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజు ఈ ప్రపంచం అంటుంది ఇస్లాంలో స్త్రీకి స్వేచ్ఛ లేదు, ఇస్లాంలో స్త్రీని వంటింటి కుందేలుగా చేశారు. అరే సోదరులారా, ప్రపంచం స్త్రీని పాశ్చాత్య దేశాలైతే ఒక వస్తువుగా భావించేవి. స్త్రీ ఇట్ ఈస్ ఎ థింగ్ అన్నారు. అది ఒక వస్తువు, సుఖాన్ని పంచేటువంటి ఒక వస్తువు తప్ప ఏమీ లేదు అన్నారు. అరబు దేశాలలోనైతే ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎన్నుకొనబడక ముందు స్త్రీని భర్త చనిపోతే అడవుల్లో విడిచిపెట్టి వచ్చేవాళ్ళు అరిష్టమని. అదే మన దేశంలోనైతే సతీ సాగమనం పేరుతో భర్త చితి మంటల మేనే భర్త చనిపోయినటువంటి స్త్రీ బతకూడదు అని సజీవంగా కాల్చి చంపివేశారు. ఆ సమయంలో వచ్చినటువంటి ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, స్త్రీకి ఆస్తి హక్కు ఉంది, స్త్రీ పురుషులిద్దరూ సమానం, అమ్మ అరికాలి కింద స్వర్గం ఉంది. ఎవరైతే ఇద్దరు ఆడపిల్లలకి జన్మనిచ్చి ఆ ఇద్దరు ఆడపిల్లలకు పెంచి పెద్ద చేసి విద్యా బుద్ధులు నేర్పించి వివాహం జరిపిస్తారో వారు నాతో పాటు ఈ విధంగా స్వర్గంలో ఉంటారు. ఆడపిల్లలను అన్యాయంగా పూడ్చిపెట్టేటువంటి అరబ్బులు పెళ్లి చేస్తే అల్లుడికి మర్యాద ఇవ్వాలి, అల్లుడి యొక్క అడుగులకు మడుగులు వత్తాలి, ఈ బాధంతా ఎందుకు అని ఆడపిల్ల పుడితే సజీవంగా పూడ్చిపెట్టేటువంటి అనాగరికులు. అంటే అప్పుడు పుట్టిన తర్వాత చంపేశారు, ఇప్పుడేమో కడుపులో ఆడపిల్ల అని తెలియగానే అపార్షణలు చేసేస్తున్నారు. సోదరులారా, జ్ఞానంతో ఆలోచించారు. స్త్రీ జనోద్ధారకుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్త్రీకి గౌరవం ఇచ్చింది, బురకా అనేటువంటి గౌరవాన్ని ప్రసాదించింది. అదేంటండి, స్త్రీకి ఇస్లాంలో బురకా చేసి ఆమెను ఇబ్బంది పెడుతున్నారు, స్వేచ్ఛను హరిస్తున్నారు. స్వేచ్ఛ అంటే ఏమనుకుంటున్నారు? ఈరోజు చూడండి, సినిమాల్లో హీరోకి పైనుంచి కింద దాకా కోటు బూటు సూటు, వాడికి చెప్పాలంటే ఏళ్ళు కూడా కనపడినవారు. అదే స్త్రీకి అయితే పైన ఒక పిలక కింద ఒక పిలక. ఇదండి స్వేచ్ఛ. వాస్తవాన్ని ఆలోచించండి. అదే ఒకవేళ మన భార్య, మన చెల్లి, మన అక్క, మన వదిన ఆ విధమైనటువంటి డ్రెస్ వేయడానికి మనం ఇష్టపడతామా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఈ ప్రపంచంలో అందరికంటే విలువైంది సుగుణవంతురాలైనటువంటి స్త్రీ నీ భార్య.